రాష్ట్రంలో పొగాకు రైతులను గత కొన్ని రోజులుగా తీవ్రంగా కలవరపెడుతున్న నోబిడ్లు, ధరల పతనం, కొనుగోళ్ల మందగానం వంటి సమస్యల మధ్య ఇప్పుడు క్రమంగా సానుకూలత సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జరుగుతున్న నిరంతర సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగా వేలం కేంద్రాల్లో పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. కొనుగోళ్లు పెరగటం, నోబిడ్లు తగ్గటం, ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు ధర లోటు భర్తీ కోసం బోనస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా రైతులకు ఊరటనిస్తోంది. కొన్ని రోజులుగా పొగాకు వేలం కేంద్రాల్లో కనిపించిన నో బిడ్లు రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తాము ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వేలాది మంది రైతులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. మార్కెట్లో డిమాండ్ తగ్గడం, ఎగుమతులు మందగించడం, కొనుగోలు సంస్థలు వెనక్కి తగ్గడం వంటి కారణాలతో వేలం కేంద్రాల్లో ఆశించిన ధరలు రాకపోవడం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ పరిస్థితిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కొనుగోళ్లపై నిరంతర సమీక్షలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు కొనసాగించారు. ఇప్పుడు ఆ చర్యల ప్రభావం క్రమంగా వేలం కేంద్రాల్లో కనిపించడం ప్రారంభమైందని రైతులు చెబుతున్నారు. ఒంగోలు ప్రాంతంలోని వేలం కేంద్రాల్లో గత 2 రోజుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మొదటి రోజు సుమారు 0.51 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా రైతులకు సగటున కిలోకు 188 మాత్రమే ధర లభించింది. అదే సమయంలో వేలానికి వచ్చిన బేళ్లలో 32% నోబిడ్లుగా మిగిలిపోయాయి. అయితే తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడింది. కొనుగోలు పరిమాణం 0.65 మిలియన్ కిలోలకు పెరిగింది. సగటు ధర కూడా కిలోకు 194.90కు చేరుకుంది. అంతేకాదు, నోబిడ్లు 32% నుంచి 27%కి తగ్గడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. ప్రత్యేకంగా ఎస్పీఎస్ రీజియన్లో ధరలు మరింత మెరుగుపడినట్లు రైతులు చెబుతున్నారు. అక్కడ సగటున కిలోకు 196 వరకు ధర లభించింది. అయితే అన్ని కేంద్రాల్లో ఒకే పరిస్థితి లేదు. వెల్లంపల్లి వేలం కేంద్రంలో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో ధరలు రావడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 వేలం కేంద్రాల్లో సుమారు 4000 బేళ్లు వేలానికి రాగా అందులో 2500 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అక్కడ సగటున కిలోకు 194.60 ధర లభించగా ఇంకా 28% బేళ్లు నోబిడ్లుగానే మిగిలిపోయాయి. మరోవైపు ఒంగోలు పరిధిలోని 6 వేలం కేంద్రాల్లో 3000 బేళ్లు వేలానికి రాగా 2200 బేళ్లు కొనుగోలు చేశారు. అక్కడ సగటు ధర కిలోకు 195 రూపాయలుగా నమోదైంది. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొనుగోళ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎగుమతులు పెంచడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం, కొనుగోలు సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం, వేలం ప్రక్రియ వేగవంతం చేయడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతోనూ నిరంతర చర్చలు కొనసాగుతున్నాయి. రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ధరల లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. రైతులకు బోనస్, వడ్డీ లేని రుణాలు వంటి ప్రత్యామ్నాయాలపై పరిశీలన కొనసాగుతోంది. అదే సమయంలో రైతుల డిమాండ్ మేరకు గ్రేడ్ల వారీగా బేస్ ధరలు నిర్ణయించినట్లు సమాచారం. మేలు రకం పొగాకుకు కిలో 240 రూపాయలు, మీడియం గ్రేడ్కు 190, లో గ్రేడ్కు 110 రూపాయలు బేస్ ధరగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొంత మెరుగైన లో గ్రేడ్కు 160 కంటే తక్కువ కాకుండా ధర నిర్ణయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రైతుల వద్ద నిల్వ ఉన్న లో గ్రేడ్ పొగాకుకు ధరల లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం బోనస్ ప్రకటించబోతోంది. రాష్ట్రంలో ఉన్న 94 మిలియన్ కిలోల లో గ్రేడ్ పొగాకుకు కిలోకు 20 చొప్పున మొత్తం 188 కోట్ల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మార్కెట్లో ఆశించిన ధరలు రాక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది రైతులకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ జోక్యంతో వేలం కేంద్రాల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా అన్ని గ్రేడ్లకు గిట్టుబాటు ధరలు రావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు.
నోబిడ్లు పూర్తిగా తగ్గి ప్రతి రైతు తన పంటకు న్యాయమైన ధర పొందేలా చర్యలు కొనసాగించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూల ధోరణి ఇదే విధంగా కొనసాగితే సంక్షోభంలో చిక్కుకున్న పొగాకు రైతులకు ఇది నిజమైన ఉపశమనంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. కొనుగోళ్లు పెరగడం, నోబిడ్లు తగ్గడం, ధరలు మెరుగుపడడం, ధరల లోటును భర్తీ చేసేందుకు బోనస్ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం వంటి పరిణామాలు పొగాకు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. అయితే ఈ సానుకూల పరిస్థితి కొనసాగి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించే వరకు ప్రభుత్వ చర్యలు ఇదే వేగంతో కొనసాగాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.